థర్డ్ రక్షక తంత్రం వచ్చేసి పరిహారం. సో ఏంటి పరిహారం అంటే మనం తీసుకున్న టాపిక్లోనే ఉందన్నమాట. పరిహారం అనేది ఏంటి? పరిహారం అనేది అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి ఏంటంటే ప్రత్యామ్నాయ రంగాన్ని ఎంచుకుంటాడనమాట. ఏదైనా ఒక రంగం, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చదువులో రాణించలేని వారు ఏం చేస్తారు, ఆటల్లో రాణించడానికి ప్రయత్నిస్తారనమాట. అంటే చదువులో తన మేధస్సు సరిపోవట్లేదు తను చదువుకోవటానికి కానీ ఫర్దర్గా, బట్ తను దేంట్లో బాగా రాణించగలుగుతున్నారు, ఆటలు అనేవి తను నెంబర్ వన్గా ఆడుతున్నారు. సో చదువుకోపోయినా పర్లేదు నేను ఆడగలుగుతున్నా అని ఒక పరిహారం అనేది తను ఎంచుకోవటం అనేది జరిగిందనమాట. అలాగే కొంతమంది ఉంటారు సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సెస్ చేస్తారు, సాఫ్ట్వేర్ రిలేటెడ్ స్టడీస్ అంటే దానికి సంబంధించిన అన్నీ చేస్తారు, కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన కోర్స్ చేస్తారు, అన్నీ చేస్తారు. బట్ వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా రాణించలేకపోతారనమాట. సొసైటీలో చాలామంది అలా ఉన్నారు కదా. సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా రాణించలేకపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ప్రత్యామ్నాయంగా వేరే రంగాన్ని ఎంచుకోవటం అనేది జరుగుతుంది. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే ప్రసిద్ధ తత్వవేత్త రమణ మహర్షి అంట. ఈయన గురించి మనకు తెలిసిందే. ఆయన ఏంటంటే చిన్నతనంలో అంట చదువులో రాణించలేకపోవటం వల్ల ఏం చేశారు, పెద్దలు అనేవారు దండించారు. ఆ దండించడం వల్ల ఆయన ఏమయ్యాడు, ఇప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడంట. తర్వాత ఏం చేశారు, ఆయన సొసైటీలో అలా తిరుగుతుండడం వల్ల ఆయనకి వచ్చిన కొన్ని డౌట్స్ మూలంగా మరణాంతర పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో తను ఏమయ్యాడు, తత్వజ్ఞానాన్ని పొందారనమాట. అంటే ఒక ఫిలాసఫర్గా ఆయన ఎదగటం అనేది జరిగింది. అది ఒక పరిహారం. చదువులో ఆయన జీరో, బట్ ఈరోజు ఆయన ఒక పెద్ద ఫిలాసఫర్గా అయితే ఎదగటం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో ఇవన్నీ కూడా పరిహారం అనమాట. పరిహారానికి ఎగ్జాంపుల్ కుంటనాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో పరిహార ప్రవర్తన ఎక్కువగా చూసుకుంటారు. కుంటనం అంటే ఫ్రస్ట్రేషన్, చదువులో రాణించలేదని చెప్పేసి బాగా ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవ్వకుండా ఏం చేస్తున్నారు, దానికి ప్రత్యామ్నాయం ఏదైతే ఉందో దాన్ని ఎంచుకోవటం జరుగుతుంది. చదువులో రాకపోతే ఆటల్లో రాణిస్తున్నారు, లేకపోతే ఇంకొక దాంట్లో వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో, దేంట్లో బాగా స్కిల్స్ అనేవి ఉన్నాయో దానిని వాళ్ళు ఎంచుకొని ఈ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకునే ప్రయత్నం ఏదైతే ఉందో అదే పరిహార ప్రవర్తన అనమాట. ఓకేనా. కుంటనాన్ని తగ్గించుకోవటం, ఫ్రస్ట్రేషన్, కుంటనం అంటే నథింగ్ బట్ ఫ్రస్ట్రేషన్ అండి. ఆ తగ్గించుకునే ప్రయత్నంలో ఏం చేస్తున్నారు, పరిహార ప్రవర్తన ఎక్కువగా చూసుకుంటున్నారు. పేదరికంలో ఉన్న నిరక్షరాస్యులైన తండ్రి తమ పిల్లలకు ఉత్తమమైన చదువు చెప్పించడానికి ప్రయత్నిస్తారు. సో ఆ పేదరికాన్ని ఆయన పక్కన పెట్టాలి అంటే తను ఏమవ్వాలి, ఎడ్యుకేట్ అవ్వాలి అంటే ఇప్పుడు తనకి టైం లేదు, తను ఆల్రెడీ నిరక్షరాస్యుడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, వాళ్ళ పిల్లలకి మంచి చదువు చెప్పించడానికి ప్రయత్నిస్తారు. ఇది ఒక పరిహారం. తను చదువుకోలేకపోయాడు కానీ వాళ్ళ పిల్లలకి సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా మంచి చదువునైతే ఇస్తున్నారు. దట్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ పరిహారం అనమాట. ఫోర్త్ రక్షక తంత్రం వచ్చేసేసి హేతుబద్ధీకరణ. సో హేతుబద్ధీకరణ ఏంటంటే సహేతుకంగా లేని పనులను ఇతరు చేశారంటూ సమర్థించుకోవటం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే వైఫల్యానికి కారణం చెప్పి ఏంటంటే సమర్థించుకుంటారనమాట. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ వైఫల్యానికి వేరే వాళ్ళని కారణం చూపిస్తారనమాట. ఇక్కడ సహేతుకంగా లేని పనులు ఇతరు, అసలు వాళ్ళ వల్లే అది అంతా స్పాయిల్ అయ్యింది, బట్ వాళ్ళ మీదకి రాకుండా ఉండాలని వాళ్ళు సమర్థించుకోవాలంటే ఏం చేస్తారు, వేరే వాళ్ళ మీద చూపిస్తారనమాట. రీజన్ మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ వల్లే అని చెప్పేసి చూపించడం జరుగుతుంది. ఇలాంటి పర్సన్స్, వ్యక్తి తను చేసిన న్యాయబద్ధం కాని పనులకు సమాజం ఆమోదించే ధోరణిలో కారణాలు చెప్తాడనమాట. తను చేసిందే తప్పు, అది అసలు న్యాయబద్ధమే కాదు, తను చేస్తున్నవన్నీ మిస్టేక్సే, బట్ తను మంచివాడు అనిపించుకోవటానికి, తను మంచి వ్యక్తి అనిపించుకోవటానికి, ఆర్ మేల్స్ ఆర్ ఫీమేల్స్, అమ్మాయిలైనా కానివ్వండి అబ్బాయిలైనా కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తారు, న్యాయబద్ధం కాని పని చేస్తారు. బట్ సమాజం ఆమోదించే ధోరణిలో ఏం చేస్తారు, రీజన్స్ వెతుక్కొని రీజన్స్ చెప్తారనమాట వీళ్ళు. అంటే వాళ్ళు తప్పు చేస్తారు బట్ వేరే వాళ్ళ మీదకి నెట్టేస్తారనమాట. ఈ హేతుబద్ధీకరణలో జరిగే ప్రాసెస్ అదనమాట. పరీక్షల్లో ఇతరుల పేపర్ చూసి రాసిన విద్యార్థి ఎందుకు చూసి రాసావని అడిగితే ఏమంటారు, చాలామంది అలాగే చేశారు అందుకే నేను కూడా చూసి రాశానని సమర్థించుకుంటారని ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా. అంటే అందరూ మ్యాక్సిమం క్లాస్ మొత్తం చూసే రాశారు, సో నేను కూడా చూసి రాశాను అని చెప్పేసి ఇక్కడ సమర్థించుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ హేతుబద్ధీకరణలో జరిగే ప్రాసెస్ ఏంటంటే సమర్థించుకుంటారు. అంటే ఇక్కడ తప్పు చేసినా కూడా ఏం చేస్తారు, అది కరెక్టే అందరూ చేశారు నేను చేశాను అంటారు. లేకపోతే
వాళ్ళు న్యాయబద్ధంగా అంటే సమాజం ఆమోదించే ధోరణిలో రీజన్స్ ఎత్తుక్కొని తన కరెక్టే అని చెప్పి సమర్థించుకోవడానికి ఇక్కడ 100% ట్రై చేస్తారు ఈ హేతుబద్ధీకరణ అనే దాంట్లో. తాము చేయవలసిన పనిని సరిగ్గా చేయరనమాట వీళ్ళు. చెయ్యకపోను వాళ్ళు చేయలేని పక్షంలో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే తమకు వేరే పనులుండి తగిన సమయం లేక చేయలేదని చెప్తారు. వాళ్ళు చెయ్యరు, బట్ అక్కడేంటి చెయ్యకపోవటానికి రీజన్స్ వేరే వాళ్ళ మీద చెప్తారు, టైం లేదని చెప్తారు, లేదా ఇంకోటి చేస్తారు, కానీ వాళ్ళ మీద మాత్రం ఉంచుకోరు అనమాట. తెలివితేటలు తక్కువగా ఉన్న విద్యార్థి ఈ పోటీ ప్రపంచంలో చదవటం ఇష్టం లేదని చెప్తారు. అసలు వాడికి తెలివితేటలే లేవు, కానీ వాడు చెప్పే రీజన్ ఏంటి, అసలు ఈ పోటీ ప్రపంచంలో చదవటం కష్టం. అంటే పోటీ ప్రపంచం వస్తే చదువుతాడా? చదవడు కదా. ముందు వాడి దగ్గర స్కిల్స్ లేవు, వాడి దగ్గర టాలెంట్ లేదు, చదివే ఉద్దేశమే లేదు, బట్ వాడి మీద ఉంచుకోడు. ఇది అన్నమాట హేతుబద్ధీకరణలో మోస్ట్లీ జరిగేది ప్రాసెస్ ఇది అని చెప్తున్నాను. సింపుల్ అండి. హేతుబద్ధీకరణలో ఏంటంటే తను మిస్టేక్ చేసి వేరే వాళ్ళ మీద తోసేయటం అనేది జరుగుతుంది, అది హేతుబద్ధీకరణ, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ 5th వన్ వచ్చేసేసి ప్రక్షేపణ. వ్యక్తి తన లోపాలను తప్పులను ఇతరులకు ఆమోదించడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తన లోపాలు కోరికలు ఇతరులకు కారణం అని చెప్తారు. తను చేయలేని పని ఇతరుల వల్లే జరగలేదని చెప్తాడు. తన తప్పుని వేరే వాళ్ళ మీద వేసేస్తారు. ఇవన్నీ జరగటం ఈ ప్రక్షేపణలో జరుగుతుందన్నమాట. తన తప్పిదాన్ని ఇతరుల మీద నెట్టివేసి వారిని బాధ్యులుగా చిత్రీకరిస్తారు. తప్పు చేసింది వాళ్ళు, బాధ్యత తీసుకుంది వాళ్ళు, అన్నీ చేసింది వాళ్ళు, కానీ వేరే వాళ్ళ మీదకి నెట్టేస్తారనమాట. ఈ టైప్ ఆఫ్ పీపుల్స్ అనేవాళ్ళు, వాళ్ళని ప్రక్షేపణం అనే రక్షతంత్రం వాళ్ళు బాగా యూజ్ చేస్తారని ఇక్కడ చెప్తున్నారు. దీనికి అలవాటు పడిన వారు పదే తన పొరపాటులను ఇతరులు బాధ్యులుగా చూపడటానికి స్థిరపడతారు. అంటే ఏంటి, ఇంకా అలవాటు పడిపోయారు. వాళ్ళ తప్పిదాలను, వాళ్ళ నిర్లక్ష్యానికి, వాళ్ళ బాధ్యతారాహిత్యాన్ని ఎదుటి వాళ్ళ మీద చెప్పడానికి వాళ్ళు ఏంటి అలవాటు పడిపోయారు. వాళ్ళ తప్పుని వాళ్ళ మీద ఉంచుకోరు. సో ఇదేం చేస్తే పదే వాళ్ళ పొరపాట్లు ఇతరులను బాధ్యులుగా చూపిస్తున్నారు. అవతలోడు పాపం అమాయకులు అనుకోండి, వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకోండి, కామ్గా ఉంటారు కదా, వీళ్ళకి ఇంకా ఇదైపోతుంది అనమాట. సో సొసైటీలో ఇలాంటి వాళ్ళని చూస్తూనే ఉంటున్నాం మనం. సొసైటీలో, ఫ్యామిలీస్లో చాలా చోట్ల ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనమాట. పరీక్షల్లో తప్పిన విద్యార్థి ఉపాధ్యాయుని బోధన సరిగ్గా లేదని చెప్పటం జరిగిందంటారు. సో వాడు తప్పాడు, చదవలేదు వాడు సరిగ్గా, స్టూడెంట్ అనేవాడు, కానీ వాడు వెళ్ళి ఏం చెప్తాడు, ఉపాధ్యాయుని బోధన సరిగ్గా లేక తప్పాను అంటాడు. బట్ అదే టీచర్ వేరే స్టూడెంట్ చెప్పినప్పుడు వాడు టాప్ ర్యాంకర్ అయ్యాడు. ఎలాగా, వీళ్ళకేం విడిగా చెప్పలా, వాళ్ళకేం విడిగా చెప్పలా, బట్ ఇక్కడ ఈ స్టూడెంట్ దగ్గర సబ్జెక్ట్ లేదు, ఈ స్టూడెంట్కి చదవాలని లేదు, ఈ స్టూడెంట్ చేయాల్సిన వర్క్ చేయలేదు, కానీ టీచర్ మీద నింద అనేది వేస్తారు. సో ఈ సోకాల్ రక్షక తంత్రాలన్నింటినీ మనం ఏమంటే ప్రక్షేపణ అని పిలవటం అనేది జరుగుతుందన్నమాట. ఎక్కువగా తలరాత వల్ల అదృష్టం బాగోలేక తప్పులు జరిగాయని సమర్థించుకోవటం చూస్తాం. సో ఎక్కువగా మనం ఇలాంటి పర్సన్స్ చూస్తాం కదా, వాళ్ళు చేయాల్సిన చేయరు, చేయకపోతే ఏం చేస్తారు, తలరాత బాగోలేదనో, అదృష్టం బాగోలేదనో, ఎదుటి వాళ్ళ వల్ల అలాంటి పరిస్థితి వాళ్ళకి వచ్చిందనో, అలా వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. వ్యక్తుల మీదనే కాక ప్రాణరహితమైన వాటిని కూడా బాధ్యులుగా చేస్తారు. కొంతమంది ఏంటంటే వ్యక్తుల మీద చెప్తారు, ఆ పర్సన్ వల్ల, వాళ్ళ వల్ల ఆ పరిస్థితి వాళ్ళకి వచ్చిందని, వాళ్ళ వల్ల అట్లా జరిగిందని, అలా వాళ్ళ మీద దోసేస్తారు. ఇంకా కొంతమంది ఏంటి దారుణంగా ప్రాణం లేని వాటిని కూడా బాధ్యులుగా చేస్తారనమాట. ఇది మరీ అరాచకం. అదేంటంటే ఆట సరిగ్గా ఆడలేని వ్యక్తి బంతి సరిగ్గా లేదని చెప్తారు కదా, అది ఎగ్జాంపుల్గా కూడా తీసుకోవడం జరుగుతుంది. సో కాల్ క్యారెక్టర్స్ అన్నిటినీ మనం ప్రక్షేపణలో మనం చూడటం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి విస్థాపనం. వ్యక్తి తన కోరికను అంటే తన కోపాన్ని, కుంటనాన్ని, కోపము ఫ్రస్ట్రేషన్ని తనకంటే తక్కువ స్థాయి వ్యక్తుల మీద కానీ వస్తువుల మీద కానీ చూపిస్తాడు. ఇటువంటి దాన్ని విస్థాపనం అంటారు. ఓకేనా. తన కోపం, తన ఫ్రస్ట్రేషన్, తన బాధ పై వాళ్ళ మీద చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ కొట్టడమో తిట్టడమో, మళ్ళీ వాళ్ళని ఎదురంటమో చేస్తారు కదా. సో తనకన్నా తక్కువ స్థాయి మీద చూపిస్తే ఏమవుతుంది, తన కొంచెం సాటిస్ఫై అవుతారు కదా. అందుకని చెప్పేసి ఆ కోపాన్ని, ఆ కుంటనాన్ని ఏంటంటే తక్కువ వాళ్ళ మీద చూపించి ఆ విధంగా విస్థాపనం పొందుతారనమాట. బడిలో ప్రధాన ఉపాధ్యాయుని మందలిస్తూ ఉపాధ్యాయుడు ఆ కోపాన్ని ఎవరి మీద చూపిస్తారు, క్లాస్లోకి వెళ్ళి పిల్లల మీద చూపిస్తారు. సో అలా అదంతా ఏం చేస్తారు, కోపాన్ని, కుంటనాన్ని, ఫ్రస్ట్రేషన్ ఏం చేస్తారో తగ్గించుకుంటారన్నమాట. పై అధికారులతో తిట్లు తిన్న గుమస్తా ఇంటికి వెళ్ళి భార్యను తిడతారంట. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఎవరి మీద చూపిస్తారు, ఇంట్లో భార్య మీద. భార్య పిల్లవాడిని కొడుతుంది. సో వాళ్ళ హస్బెండ్ వచ్చేసి గుమస్తా అన్నదానికి వెళ్ళి భార్య మీద చూపిస్తే భార్య ఎవరిని కొడుతుంది, పిల్లవాడిని కొడుతుంది అనమాట.
పిల్లవాడు ఏం చేస్తాడు, బొమ్మను పగలు కొడతాడు. సో వాళ్ళకంటే తక్కువ స్థాయి, వాళ్ళని ఏమీ అనలేని వాళ్ళ మీద చూపించి వాళ్ళ యొక్క ఇదిని, కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ని ఏం చేస్తారంటే తగ్గించుకుంటారు. ఈ టైప్ ఆఫ్ రక్షక తంత్రాన్ని విస్థాపనం అంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి తదాత్మీకరణ. ఈ తదాత్మీకరణం ఏంటంటే కొంచెం పరిహారానికి దగ్గరగా ఉంటుందన్నమాట, కానీ పరిహారం అయితే కాదు. ఓకేనా. తాను సాధించినది అంటే తాను సాధించినది ఏమీ లేనప్పుడు తాను పనిచేసే సంస్థ సాధించినది అని కానీ, లేకపోతే తన కుటుంబం ఉన్నతమైన విలువలు కలిగినదని కానీ తృప్తి పడటం అనమాట. తనను తాను ఆట ఆడిందేమీ లేనప్పుడు తన జట్టు వారే ఆడి గెలిపించారనటం, తన ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవటం, ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగి సంస్థ పేరు చెప్పి గౌరవాన్ని పెంచుకోవటం, ఇవన్నీ కూడా తదాత్మీకరణ. అక్కడ ఏంటంటే పరిహారం, ఒక దాంట్లో రాణించలేనిది ఇంకొక దాంట్లో రాణిస్తారు. ఒక పర్సన్ యొక్క ఇంటర్నల్ చాయిస్ అనమాట పరిహారంలో. చదువులో రాణించలేదు అంటే ఆటల్లో రాణిస్తారు కదా, అది ఇంటర్నల్ చాయిస్ అనమాట. ఇది ఇంట్రా, తదాత్మీకరణం అనేది ఇంట్రా అంటే తాను సాధించలేనప్పుడు సంస్థ సాధించింది అంటే తన పర్సనల్గా తను చేయలేనిది తన చుట్టూ ఉన్న వాళ్ళు, తన వాళ్ళు చేయటం జరగటం వల్ల తను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు.